ఓకే. అది ఎంతవరకు చేంజ్ అనేది నాకు తెలియదు. బట్ అందులో నా క్యారెక్టర్ అయితే లేదు. ఒక మేల్స్ ఉంటారు, ఇద్దరు అన్నదమ్ముల మధ్యన కదా. ఓకే. సో ఇక్కడ సిస్టర్స్‌లా పెట్టారని తెలుసు. ఓకే. ఓకే. దీన్ని మార్చారు. బట్ అందులో తమిళ్‌లో బిగ్ హిట్. ఓకే. ఓకే. సో అయితే ఇప్పుడు మ్యామ్ మీకైతే యాజ్ ఆర్టిస్ట్‌లుగా అంటే ముందు కూడా సీరియల్స్ చేశారు కాబట్టి ఎంతవరకు చెప్తారు? అంటే ఎంత ముందు చెప్తారు? మీకు వచ్చినప్పుడే చెప్తారా? లేదంటే కొంచెం 1, 2 డేస్ ముందే స్క్రిప్ట్ చెప్తారా? లేదంటే పోర్షన్స్ చెప్తారా? ఎలా చెప్తారు అసలు? యాక్చువల్‌గా వీళ్ళకి కూడా మీటింగ్స్ అవుతుంటాయి ఛానల్స్‌లో. స్క్రిప్ట్ మీటింగు, నెక్స్ట్ షెడ్యూల్‌లో ఏంటి, లైన్ 1 కథ ఏంటి అవన్నీ చూసుకుంటారు. సో మాకు లొకేషన్‌కి వచ్చాకనే సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఇక్కడ. ముందు మాకు తెలీదు. అప్పటికప్పుడు సీరియల్స్‌లో కూడా షార్ట్స్ మారుతూ ఉంటాయి. అంటే ముందు అనుకున్న స్క్రిప్ట్‌లు కూడా మారుతాయి. ఈ రోజు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మారుతూ ఉంటాయి. అలా ఏం లేదు. వాళ్ళు ఫైనల్ చేసే పంపిస్తారు. అప్పుడే చేస్తారు. సేమ్ యాజ్ ఛానల్ ఓకే చేశాకనే వీళ్ళు షూట్ చేస్తారు. ఓకే. అంటే ఇంకోటి కూడా వింటూ ఉంటారు ఛానల్‌లో రేటింగ్స్ బట్టి కూడా క్యారెక్టర్‌ని పెంచడం, తగ్గించడం ఉంటుంది. 100% ఉంటుంది. అందుకే కదా మిమ్మల్ని సీరియల్స్ చూడమనేది. మేము ఇంత ఆదరించమనేది అందుకే. మీకు ఎలా నచ్చుతుంది కదా, మీరు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఎలా వెళ్తుంది, దాన్ని బట్టి రేటింగ్ అనేది దానికే. ఎవరు వచ్చినప్పుడు ఎక్కువ రేటింగ్ ఉంది, ఎవరి వల్ల ఎక్కువ ఇష్టపడుతున్నారు అంటే అందరూ గుడ్ పర్ఫార్మ్ చేస్తుంటారు. అందరూ పర్ఫార్మెన్స్ అనేది ఆల్ ఈక్వల్. బట్ ఎక్కువ ఆడియన్స్లోకి ఏది వెళ్తుంది, ఏ క్యారెక్టర్ వెళ్తుంది, దాన్ని బట్టి కూడా కొంచెం పెరుగుద్ది అని నాకు తెలుసు. ఓకే. సో అమ్ని గారితో మళ్ళీ అక్కడ ఒకటి ఇక్కడ కూడా 2 సీరియల్స్, కొత్తగా రెక్కలు, ఇది ఇల్లు ఇల్లాలు పిల్లలు. అందులో వియంకురాలు, ఇందులో సిస్టర్. బట్ గుడ్ ఫ్రెండ్ నాకు. గుడ్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్.